బ్రాహ్మణుల ఐక్యత బలోపేతం ధ్యేయంగా జూలై 19న రాజమండ్రిలో రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని బ్రాహ్మణ సంఘ నాయకులు, కార్యక్రమ ఆహ్వాన కమిటీ సభ్యులు భమిడిశెట్టి వెంకటరమణమూర్తి బాబు, కాకినాడ బ్రాహ్మణ సంఘం కన్వీనర్ పద్మనాభ స్వాములు కోరారు. ఈ సందర్భంగా కార్యక్రమ కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రస్తుత సమాజంలో బ్రాహ్మణులు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. సామాజిక ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రాహ్మణులలో ఐక్యత కొరకు అందరూ ఏకత్రాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఆత్మీయ సమావేశం సందర్భంగా అర్థవంతమైన చర్చలు జరుగుతాయని తెలిపారు. బ్రాహ్మణుల సామాజిక, ఆర్థిక, రాజకీయ సంఖ్యాపరంగా గుర్తించి అసమానతలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియపరిచేందుకు ప్రాతినిధ్యం చేయడం జరుగుతుందన్నారు. హిందూ దేవాలయాల స్వయం ప్రతిపత్తి, బ్రాహ్మణ వివాహాల యువతీ యువకులకు అవగాహన కల్పించడం, బ్రాహ్మణులు, అర్చకులు, పురోహిత రక్షణకై ప్రత్యేక చట్టాలు, వివిధ అంశాలపై పెద్దలతో చర్చాగోష్ఠులు ఉంటాయని తెలిపారు. జూలై 19న రాజమండ్రి ఏకేసీ కాలేజ్ దగ్గర మన్యం గార్డెన్స్ లో జరిగే కార్యక్రమ నిర్వహణలో బ్రాహ్మణ సామాజిక వర్గ అన్ని సంఘాలు, అర్చకులు, పురోహితులు, వ్యాపారవేత్తలు, వివిధ వృత్తుల్లో స్థిరపడిన పెద్దలు ప్రతి ఒక్కరూ కలిసి వచ్చి తమ తోడ్పాటు అందించి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో కందాళ రవి, దివి శ్రీనివాస్, బాదంపూడి బ్రదర్స్, నిమిష కవి వెంకటేష్, వి సూర్యప్రకాశ్రావు, తురగసాయి సుబ్బారావు, ఆకెళ్ల శ్రీనివాస్, రాయవరపు ప్రభాకర్, అర్చక పురోహిత సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి మద్దతు ఇస్తాయని మేము తెలుపుతున్నాము. ముఖ్యంగా బ్రాహ్మణుల్లో ఐక్యత పెరగాలండి. ఈ రోజుల్లో రానున్న రోజుల్లో చాలా గడు పరిస్థితులు ఉన్నాయి బ్రాహ్మణులు. ఇప్పుడు మనం ఐక్యంగా లేకపోతే ఎదురుగా భవిష్యత్తులో ఉన్న పరిస్థితులను ఎదుర్కోవడానికి చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి మనం ప్రయత్నం చేసి మన ఐక్యతను చాటుకోవాలి. మనకి వృత్తిపరంగాను, రాజకీయ పరంగాను, అలాగే వ్యాపార పరంగాను, ఏ పరంగా అయినప్పటికీ కూడా బ్రాహ్మణులు అందరూ కూడా కష్టకాలంలో ఉన్నప్పుడు ఐక్యంగా దాన్ని ఎదుర్కొని మన యొక్క సమస్యలన్నీ కూడా మనమే పరిష్కరించుకోవాలి. తదుపరి ప్రభుత్వాన్ని అర్థించుకుందాం. కానీ ఆ అర్థించుకైనా సరే మనం ఐక్యతతో ఉండాలి. మన ఐక్యతను చాటుకుందామని జూలై 19వ తేదీని మన అందరూ కూడా లక్షలాది మందితో సంఖ్యాపరంగా అందరూ కూడా విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. కాబట్టి ఈరోజు రాజమండ్రి కమిటీ వారు ఇచ్చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ కాకినాడ తరపుని మేమందరూ కూడా మద్దతు ఇస్తాము. వెంకట సూర్యప్రకాశరావు, బ్రాహ్మణ ఆర్గనైజర్ మరియు శ్రీ విజయ గణపతి బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు. ముఖ్యంగా రాజమండ్రి నుంచి మా మిత్రులు వచ్చారు. జూలై 17వ తేదీ జరగబోయే బ్రాహ్మణ సదస్సుకు కాకినాడ రూరల్, అర్బన్ నుంచి భారీ స్థాయిలో తరలి వెళ్ళడమే కాకుండా వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. ఈ సదస్సు ఏంటంటే అందరూ బ్రాహ్మణులంతా ఏకతాటి మీద ఉండాలని, ఐక్యతగా ఉండాలని, ఈ పరిస్థితులను చర్చించడం, పూర్తి స్థాయిలో ఒక సమాచారాన్ని అందరికి అందజేయడం కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా విజయవంతం చేయడమే కాకుండా ఆ సమావేశానికి కావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి అర్బన్ నుంచి రూరల్ నుంచి సిద్ధంగా ఉన్నాం. ఏర్పాటు చేస్తాం. అలాగే రానున్న పుష్కరాల గురించి కూడా ఒక దిశా నిర్దేశం చేసుకుందామని చెప్పి ఒక ఉద్దేశము. అలాగే మా మీద దూషణ పోషణలన్నీ కూడా తొలగిపోయి మమ్మల్ని ఎవరైనా దూషించాలంటే భయపడే విధంగా గవర్నమెంట్ ఒక అట్రాసిటీ చట్టాన్ని ప్రవేశపెట్టాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క సభని మేము రాజమండ్రి వేదికగా రాష్ట్ర స్థాయిలో నిర్వర్తిస్తున్నామండి. అలాగే ముఖ్యంగా మనకి రాజమండ్రి నుంచి కాకినాడ నుంచి మొదలెట్టాలి. రాజమండ్రి వైపు నుంచి కాకినాడ వచ్చి ఇక్కడ నుంచి అన్ని జిల్లాల్లో కూడా విస్తృతంగా పర్యటన చేసి బ్రాహ్మణులందరినీ కూడా సేకరణ చేసుకుని అందరితోనూ కూడా ఈ యొక్క సభా వేదిక దగ్గర విస్తృతంగా బ్రాహ్మణులందరూ కూడా విచ్చేసి దీన్ని జయప్రదం కలిగిస్తారని చెప్పి ముందుగా మేము కాకినాడ విచ్చేసాం. ఇక్కడ బ్రాహ్మణ సంఘాలన్నింటినీ కూడా కలుపుకుని ఎదరికి ఇక్కడి నుంచి బయలుదేరదామని చెప్పి అన్ని జిల్లాలు కూడా తిరుగుదామని చెప్పి మేము రాజమండ్రి నుంచి రాష్ట్ర స్థాయి, అలాగే రాజమండ్రి స్థాయి, జిల్లా స్థాయి బ్రాహ్మణ సంఘాలన్నింటిలో కూడా ఇక్కడికి విచ్చేసామండి. నా పేరు భమిడిపల్లి వెంకటరమణమూర్తి, ఉమా మార్కండేయ పురోహిత సంఘం అధ్యక్షుడిని, అలాగే జిల్లా సాధికార సమితి కన్వీనర్ని కూడానండి. అలాగే పురోహితుడు అంటే పొలం యొక్క హితం కోరేవాడు. అలాగే బ్రాహ్మణుడు అంటే సర్వే జన సుఖినోభావంతో అయినవాడు. పొద్దున్నే లేచి రూపాయి ఆశించకుండా, ఎవరి దగ్గర ఏమి ఆశించకుండా ఇంట్లో సంకల్పం చెప్పుకున్నాడు. రాజా గ్రామీణ పాచక పరిచారిక అంటూ అందరూ అన్ని రకాల వ్యవస్థలు, అన్ని రకాల వర్ణాలు అందరూ బాగుండాలని కోరుకునే బ్రాహ్మణులని ఒక ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతున్నాయి. ఒక జాతిని నాశనం చేయడానికి కుట్రలు జరుగుతున్నాయి. ఇది మిగతా వర్ణాల వాళ్ళు గ్రహించుకుని బ్రాహ్మణులు ఉన్నంత కాలమే ఈ వ్యవస్థ బాగుంటుంది, మన దేశం యొక్క సస్యశ్యామలంగా ఉంటుంది, మనం అందరూ సుఖంగా ఉంటామనే ఆలోచన కలిగించుకుని మాకు అన్ని రకాలుగా మా బ్రాహ్మణ జాతిలో ఇదే నలిగిపోతున్న వాళ్ళు చాలామంది, 100కి 70% మంది బ్రాహ్మణులు చాలా
తక్కువ ఆదాయం, బిలో పావర్టీ కన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఏమైనా చెయ్యాలి అనే ఆలోచన ప్రభుత్వంలో కలగాలని ఆ వెంకటేశ్వర స్వామిని, ఆ కనకదుర్గాదేవిని కోరుకుంటూ మేము కాకినాడ నుంచి అన్ని సంఘాల వాళ్ళు తప్పకుండా ఈ రాష్ట్ర సంఘానికి, ఈ సమావేశానికి మా సహాయ సహకారాలు అందిస్తామని